ఇప్పుడు ఈ 33 సంవత్సరాలు ఓబీసీలు ఈ భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు సంపాదించారు? 27% రీచ్ అయ్యారా? ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి దీన్ని. దానికి సంబంధించినటువంటి ఒక డేటాను మనం ఇప్పుడు చూద్దాం. పరిశాన్ అవుతారు. ఇది నేషనల్ వైడ్కి కూడా దారుణం. ఇది ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ డేటా క్లియర్గా. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కానీ, ఎకనామిక్స్ ఎక్స్పెండిచర్ కానీ, ఎకనామిక్ అఫైర్స్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఓబీసీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో? సో గ్రూప్ ఏ ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ ఏ ఉద్యోగాలు మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 8443 ఉద్యోగాలు ఉంటే అందులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారా అంటే 1173. అంటే ఎంత పర్సెంటేజు? 13.89. 13.89%. 13% ఉన్నారు. 27 ఉండాలనుకుంటే, అంటే మినిమం 27 అనుకుంటే, అంటే దీనికి ఇంకెంత కలవాలి? 27కు కనీసం ఇంకొక 13.1 కలవాలా? అంతే 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 13 కలవాలా? ఎంత తక్కువ ఉన్నారు? బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా 33 ఏళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో గ్రూప్ ఏలో ఇంకా 13% ఉద్యోగులు బీసీలు లేరు. సగం మంది లేరు అన్నట్టు బరాబరిగా. ఇక గ్రూప్ బి ఉద్యోగాలలో 45,737 ఉద్యోగాలు ఉంటే కేవలం 6,769 మంది మాత్రమే ఓబీసీ స్టాఫ్ ఉన్నారు. అంటే 14% మాత్రమే ఉన్నారు. అలా 13 పోయింది. గ్రూపు సిలో 43,940 ఉద్యోగాలు ఉంటే 9,981 ఉన్నారు. అంటే ఇది 22% ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా ఈ మొత్తం చూసుకుంటే 18.26% మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారు. 18.26% మాత్రమే. ఇంకా 9% మంది, ఇంకా 9% బీసీ ఉద్యోగాలు లేవు. రిజర్వేషన్ వచ్చినాక పరిస్థితి ఇది. బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఈ దేశంలో 27% మంది బీసీ రిజర్వేషన్ రీచ్ కాలేకపోయింది. చెప్పడానికి ఉదాహరణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే పరిస్థితి, 27 రీచ్ కాలే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్లో ఇగో ఓవరాల్గా 15% మాత్రమే ఉన్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పెండిచర్లో 20% ఉన్నారు. ఇక్కడ ఆల్ గ్రూప్స్ కలిసి 21% మంది ఉన్నారు. అంటే డబ్బు, ఫైనాన్స్ అంటే డబ్బు. ఈ దేశంలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖలో బీసీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. సో ఇప్పటికి కూడా బీసీలు 27% రీచ్ కాలేకపోయినారు. మీకు ఇంకొక గమ్మత్ విషయం చెప్పాలా? ఐఐటి ఐఎంఎంలో ఒక 4%, 5% కూడా లేరు ప్రొఫెసర్లు. 4% కూడా లేరు. 4% కూడా లేరు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏంది ఉంటారు? ఏడుంటారు? చాలా చాలా చిన్న ఉద్యోగాలు ఉంటాయి చూడు, ఉద్యోగాలు, అటెండర్లు ఆడ ఉంటారు అన్నట్టు, ఊడ్చకాడ తుడిచకాడ. ఎందుకంటే అవి వాళ్ళు చేస్తే నామూసి అవుతాయి కదా, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తే. అందుకోసమని ఇవి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతారు. ఇవి ఏందన్నది చాలా మంచి డేటా ఉండే. అది కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉందా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 89% అప్పర్ క్యాస్టే ఉంది, 89. ఇక్కడ ఈ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు పర్ఫెక్ట్గా వచ్చినాయి. మరి బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఎవరు ఎత్తుకపోయారు? బీసీలు 60% ఉంటే కేవలం 15% దక్కినంటే మిగతా ఎవరి దగ్గరికి పోయినట్టు? అప్పర్ క్యాస్ట్ దగ్గర ఉన్నట్టు. అంటే వీళ్ళు బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే బీసీలు ఆర్థికంగా బలపడితే మా ప్రభుత్వాలు పోతాయి, మన ఎవరు దేకడనేది అప్పర్ క్యాస్ట్ ఆడినటువంటి ఒక కుట్ర నాటకం ఇది డేటా. సో దీంతో పాటు ఇగో ఇక్కడ మనం ఓవరాల్గా ఇదంతా చూసుకోవచ్చు. క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓబీసీ రిప్రజెంటేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఇగో ఈ శాతాలు చూసుకోవచ్చు.
కేవలం 27%, కనీసం 27% ఉండాల్సిన బీసీలు 14% ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్లో 27% ఉండాల్సిన ఓబీసీలు 19% ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్లో 10% ఉన్నారు. చూసుకో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్పెండిచర్లో 23% ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో కేవలం 23% ఉన్నారు. సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెబీలో 26% మంది ఉన్నారు. ఇందులో ఉద్యోగం 279 ఉన్నాయి. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ కాడ బీసీలు ఉంటారు. ఇక ఆరామ్సే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చేసే నౌకర్ల కాడంతా అప్పర్ క్యాస్ట్ నామినేటెడ్ బ్యాచ్. ఇక ఇక్కడ చూడ్రి, ఇది చూడొచ్చు. గ్రూప్ ఏ ఓబీసీ రిప్రజెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇగో ఇది మన పరిస్థితి. ఇది మార్చు, ఇది 27% కాడికి 60% కాడికి కాదు. ఈ ఎర్రగీత ఉందా 27% గీత కాన్స్టిట్యూషనల్ కోటా, ఈ కోటాను కూడా రీచ్ కాలేదు ఇప్పటిదాకా. లెక్క ఈ కోటాను కూడా మనం ఇప్పటికి రీచ్ కాలేదు. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా మనం ఇంకా కోటాను రీచ్ కాలే. కోటాను రీచ్ కాకపోగా ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు 27% కల్పించాలని మండల్ కమిషన్ 1990లో నివేదిక ఇచ్చింది. నివేదిక ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే నీ నివేదిక ఆపు. సుప్రీం స్టే ఇచ్చింది. నీ నివేదిక ఆపు, ఎట్లా తీసుకుంటావా నువ్వు 27% రిజర్వేషన్ అని 2 సంవత్సరాల పాటు 1992 వరకు పుంజాల శివశంకర్ లాంటి వాళ్ళు కొట్లాడి 92 వరకు కొట్లాడి ఆఖరికి 27%ను ఖాయం చేశారు. చేసిన తర్వాత ఇదేమో మన బీసీలది. ఈడబ్ల్యూఎస్ కోట 10%, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 10% కోట. 2 రోజులల్లా పార్లమెంట్లో బిల్లు పెట్టిరు. బిల్లు పాస్, పార్లమెంట్ బిల్లు పాస్ అయింది కదా. పాస్ అయిన తర్వాత మాకేమంటేనేమో 2 ఏళ్ళు ఆపిర్రు. ఈ ఉచితార్థంగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి బీసీలంతా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అలా పేదోళ్ళు లేరా అనే వాళ్ళ పరిస్థితి ఏందా, చల్ మేము ఆపం, ఇంప్లిమెంట్ చేసుకోపోరని చెప్పి కొట్టేసింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఒక న్యాయం, న్యాయస్థానాల్లో బీసీలకు ఒక న్యాయం. ఇక్కడ ఏం జరిగింది మళ్ళీ? నిన్న బీసీల సంగతి చూస్తారు కదా. న్యాయస్థానాలలో ఈడబ్ల్యూఎస్ కోట 50%, 50% ఈడబ్ల్యూఎస్ కోట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.